ఇప్పుడు నిన్ను మోసం చేశాడు, నిన్ను ప్రేమించినట్టుగా నిన్ను వంచన చేసి విసర్జించాడు. అలాంటి మోసగాడు నిన్ను వదిలిపోతే దరిద్రం పోయిందా, లేకపోతే దరిద్రం వచ్చిందా నీకు? అంటే ఆ ఫ్రాడ్ మైండ్ కలిగిన వాడితో, ఆ మోసగాడితో బతుకంతా తెల్లార్చుకోవాలనుకుంటున్నావు నువ్వు? వదిలేసాయి. నిన్ను మోసగించి వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, కానీ నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడు ఉండనే ఉన్నాడు కదా. నీ ప్రేమ పవిత్రమైంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమించావు, కానీ వాడు కపట ప్రేమ చూపించాడు నీ మీద. నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, వాడు నిన్ను కోల్పోయాడు. నీలాంటి నీతిమంతురాల్ని, మంచి మనసు కలిగిన దాన్ని, ప్రేమ కలిగిన దాన్ని, ట్రూ లవర్ని వాడు లాస్ అయ్యాడు. దరిద్రుడు వాడు, నువ్వు కాదు. రేపటి రోజు ఇప్పుడు వాడు మోసగాడు, వాడికి చిక్కే సరుకు కూడా అదే. వాడు నమ్మేది కూడా అలాంటి వాళ్ళనే. అలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి రేపు బలైన నాడు వాడు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్న నాడు నీ విలువ అర్థమైద్ది. వస్తే దండం పెట్టి వాడే వస్తాడు, లేకపోతే అంతే పోతాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ నీతి కలిగిన ప్రేమని మోసగించినందుకు తగిన ఫలితాన్ని మాత్రం వాడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. ఒక స్త్రీకైనా పురుషుడికైనా ఇదే వర్తిస్తుంది.